సెలక్షన్ కంప్లీట్ అనౌన్స్మెంటే లేటు ఏ టైంలోనైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన వస్తుందన్నారు. కట్ చేస్తే క్లైమాక్స్లో ట్విస్ట్ లాగా రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. కాషాయ రథసారథి రేసులో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇవాళ రేసులో ఉన్న నేత రేపు వెనకబడిపోతున్నారు. ఆశావహులు లిస్టులో లేని నేత కూడా కొత్తగా తెర మీదకు వస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ లెవెల్లో రాష్ట్ర అధ్యక్ష రేసు తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారు? కొత్తగా తెర మీదకు వచ్చిన నేతలు ఎవరు? బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ, తెరపైకి కొత్త పేర్లు. కాషాయ రథసారథి ఎంపికలో రోజుకో ట్విస్ట్. బీజేపీ ప్రెసిడెంట్ రేసులో కొత్తగా ఎంపీ డీకే అరుణ పేరు. వడపోత కంప్లీట్ అయ్యింది. ప్రకటన రావడమే ఆలస్యం అన్నట్లుగా కొనసాగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఈక్వేషన్లు మారుతున్నాయి. రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మొన్న రేసులో ఉన్న నేత ఇవాళ వెనకబడిపోతున్నారు. ఇవాళ రేసులో ఉన్న లీడర్ రేపటి వరకు ఆశావహుల లిస్టులో కూడా ఉండటం లేదు. అంతేకాదు, అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్న నేతల లిస్టులో అనూహ్యంగా మరికొందరు తెర మీదకొస్తున్నారు. దీంతో సినిమాలో క్లైమాక్స్ లో ట్విస్టుల్లాగా కొత్త పేర్లు, కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మరింత జటిలం అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్లలో ఒకరికి రథసారథి పగ్గాలు దక్కడం ఖాయమన్న టాక్ వినిపించింది. ఆ తరువాత బీసీ కోటాలో ఈటల రాజేందర్ కు అవకాశమిస్తారన్న చర్చ జరిగింది. ఆ తరువాత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. తాను ప్రెసిడెంట్ పదవి ఆశించడం లేదని చెబుతూనే మరోసారి కాషాయ రథసారథి అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష రేసు 4-5 నెలలుగా డైలీ ఎపిసోడ్ అయిపోయింది. తెలంగాణ కమల దళపతి నియామకం ఈ నెలాఖరు వరకు పూర్తవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, రఘునందన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. పాత కొత్త అనే విభేదాలు తలెత్తడంతో అధిష్టానం మధ్య మార్గంగా మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అనూహ్యంగా ఎంపీ డీకే అరుణ పేరు తెర మీదకొచ్చింది. ఈటల రాజేందర్, డీకే అరుణ ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవిచ్చే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెస్తున్నారట. బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. డీకే అరుణకు అధ్యక్ష పదవిస్తే ఈటల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్లో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని చర్చ జరుగుతోంది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో ఎక్కడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదు. మహారాష్ట్రలో ఈ మధ్యే ఓ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిచ్చింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిస్తే ఈసారి రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఎంత కష్టమైందో క్లారిటీ వచ్చే అవకాశముంది. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావస్తుండటంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సీరియస్ గా ఫోకస్ పెట్టిందట. అధిష్టానం నియమించిన ఇన్ఛార్జ్ శోభా కర్లెంజర్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. అంతకంటే ముందే ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముందస్తు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడిదే అంశం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు ఉత్సాహంతో అలా పోస్టు పెట్టి ఉంటారని లైట్ తీసుకుంటున్నారు కొందరు లీడర్లు. మరికొందరు మాత్రం దీని వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చంటున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి పోస్టులు చేయించే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎంపిక ఆలస్యం అవుతుండడమే అనవసరమైన చర్చలకు దారితీస్తుందని అంటున్నారు పలువురు నేతలు. వీలైనంత త్వరగా రాష్ట్ర అధ్యక్షుడిపై ఓ నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో మరింత గందరగోళానికి దారితీసే ప్రమాదముందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కాషాయ రథ సారథి అయ్యేదెవరు, పార్టీ పగ్గాలు దక్కేదెవరికి అనేది వేచి చూడాలి మరి.